మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. పరమేశ్వరి కనకదుర్గ దేవత ప్రసాద యజమానస్య బలానందారయామి. నేను ఏలూరు జిల్లా, ఏలూరు నగరం, పత్యాబాద్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానమునకు చైర్మన్గా ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ రాగద్వేష రహితముగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను.
ఏలూరు జిల్లా ఏలూరు నగరం శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించాలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము శిరసా చేసుకోవడం జరుగుతుంది. మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 23 దేవాలయాలకి ట్రస్టులు వేసుకోవాలి. దానిలో రమారమే ఈ రోజున 7-8 దేవాలయాల దాకా మనం ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. రానున్న గత 4-5 రోజుల్లోనే మిగతా అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఇది ముఖ్యంగా శాసనసభ్యులు వారు ఒకటే సూచించారు, ఆ యొక్క డివిజన్లో నాయకులకు కానీ పెద్దలకు కానీ పార్టీలను పక్కన పెట్టండి, ఎవరికి అవుతే భక్తిభావాలతో ఉండి ఆలయాలను అభివృద్ధి చేస్తారో ఆమె మీరు ఎంచుకుని నాకు పేర్లు ఇవ్వండి తప్ప నేను ఇందులో జోక్యం చేసుకోనంటే ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇక్కడ కనకదుర్గమ్మ గుడికి కానీ అక్కడ శివాలయానికి కానీ ఈ కమిటీలు వేయడం జరిగింది. రాజకీయ అభిమానులకి అందరికీ కూడా, అలాగే ఈరోజు చైర్మన్లుగా ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా నమస్కారాంజలు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో గుడిని ఆధ్యాత్మికంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి అవసరాల వార్థం మనం మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యే గారి గౌరవప్రదంగా మనం అందజేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సత్యనారాయణమూర్తి గారికి అట్లాగే మరకా శివ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ గుడుల్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ, వీరు ఇప్పటికే గత 30-40 సంవత్సరాలు చూస్తాను, వీరు ఈ చైర్మన్లు కాకముందు నుంచే వీరు ఆ గుళ్ళకి సేవలు చేస్తున్నారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఈ గుళ్ళకి రెగ్యులర్గా వస్తాను. కాబట్టి వారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి బడేచంటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడేచంటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడేచంటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి. ఇచ్చేసినటువంటి మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి, అది కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ఏలూరు ఎమ్మెల్యే గారు, అలాగే 37వ డివిజన్ కార్పొరేటర్ పుతి శారదా శోభ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తాను. అలాగే నేను ఆ పరమేశ్వర రెడ్డికి అవకాశం కల్పించారు. అయితే గత 10 సంవత్సరాల క్రితమే మనం దానికి ఎస్టిమేషన్ వేసి మనం మన అది బుజ్జి గారు ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది శివాలయం అభివృద్ధి చేయడం జరగలేదు. ఈసారి కమిటీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు అలాగే మన సోమ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారికి, నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేవస్థానం చైర్మన్గా మరకా శివయ్య గారు, పృథ్వీ సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుగా ముందుగా వారికి అభినందనలు. అలాగే వాళ్ళందరూ కూడా ఈరోజు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరూ కూడా అభినందనలు తెలుపుతూ, మరి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది. భక్తుల మనోభావాలను కానీ
ఎవరికి అసౌకర్యం కలిగించుకోకుండా, వివాదాలు లేకోకుండా, వివాదాలకి తావు ఇవ్వకోకుండా అందరినీ కూడా గౌరవిస్తూ ఈ దేవస్థానం యొక్క గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుంది. ఈ కమిటీ నిర్ణయించేటప్పుడు ఇక్కడ లోకల్ నాయకులతో పాటు పెద్దలందరితో కూడా సంప్రదించి పార్టీలకు అతీతంగా ఎవరికైతే భక్తి భావంతో ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా చేయమని చెప్పగా సూచించగా అందరూ కూర్చుని కూటమి తరపున కానీ మామూలుగా ఎవరైతే పబ్లిక్ కామన్ మ్యాన్ ఉంటారో అందరూ కూడా వాళ్ళ భావాలను గౌరవించి వాళ్ళందరినీ కూడా కమిటీగా నిర్ణయించడం పడింది. తప్పనిసరిగా కనకదుర్గమ్మ వారి గుడి కానీ, అలాగే శివాలయం కానీ, మరి పత్యవాద శివాలయం అంటే మరి ఏలూరులో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శివాలయం కూడా ఒకటి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దాని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మరి మరకా శివయ్య గారు ఆ కమిటీ సభ్యుల మీద ఉంది. వాళ్ళు ఏదైతే ఆ గుడికి సంబంధించిన ఏదైనా పనులు మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టాలి. అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మీరు మొత్తం ఫైల్ అంతా నడుపుకుని ఈఓ గారి ద్వారా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు చెప్తే నేను దాన్ని ఇమీడియట్గా 2 రోజుల్లో మీకు సొల్యూషన్ చేసి మీకు చెప్తాను. నేను సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఏదో పని అయిపోతుంది కదా అని మీరు ఊరుకుంటే కాదు, దాని ప్రాసెస్ ప్రకారం ఫైల్ నడపాలి. మరి ఈఓ గారిని సంప్రదిస్తే మీకు చెప్తారు. దాని ప్రకారం ఎవరైతే మరి భక్తులందరూ కూడా గుడికి వస్తారో ఎవరో కూడా ఒక్క మాట అనిపించుకోకుండా శభాష్ ఈ కమిటీ చాలా ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరిగినాయి అని చెప్పుకునేటట్టుగా ఈ కమిటీ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ఏర్పడిన కాడి నుంచి ప్రతి పని ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా కమిటీలు లేట్ అవడానికి కూడా కారణం కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక్కొక్క దేవస్థానానికి కూడా కమిటీలు వేయడం జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా సహకరించాలి. డెఫినెట్గా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ శివయ్య యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మన అందరి మీద ఉంటాయి. డెఫినెట్గా ఈ 2 గుళ్ళతో పాటు అన్ని దేవస్థానాలు కూడా ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.
చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.